హాయ్ అండి, వెల్కమ్ టు మై వ్లాగ్ ముఖేష్ అండ్ ధనుష్ క్రాఫ్ట్స్. ఈరోజు దేవుని చిత్రపటాలకి మాలలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. కావున ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియోని వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వీటిని నేను జడ రిబ్బన్స్తో తయారు చేసుకున్నానండి. మనకి జడ రిబ్బన్స్ అయితే షైనింగ్ ఉంటుంది. లేదు మనకి బ్లౌజ్ పీసెస్ పాలిస్టర్ బ్లౌజ్ పీస్తో కూడా రెడీ చేసుకోవచ్చు. రిబ్బన్ తీసుకొని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్లో నలుగు పలకలుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఇలా సిజర్తో కట్ చేసుకోవాలి. పీసెస్ లాగా, స్క్వేర్ పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనం చాలా పెటల్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ని ఒక దీపం తీసుకొని కట్ చేసిన 2 సైడ్స్ కూడా మనం ఇలా అతికించుకోవాలండి. ఆల్మోస్ట్ మనకి రిబ్బన్ ఒక సైడ్ అతికించే వస్తుంది. మనం కట్ చేసిన సైడ్ అతికించుకుంటే చాలండి. ఇలా అతికించుకోవటం వల్ల ఏమవుతుందంటే దారపు పోగులు అనేది రిబ్బన్లోంచి రాకుండా ఉంటుంది. దండలు కూడా ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి. ముందుగా మనం సూదికి 2 పోగుల్లో దారం వేసుకోవాలండి. నేను ముత్యాల థ్రెడ్ని వాడడం జరిగింది. ముత్యాల థ్రెడ్ వాడడం వల్ల ఏమవుతుందంటే లైఫ్ లాంగ్ ఉంటాయి దండలు, అంటే తొందరగా తెగిపోదు ఆ దారం. మీకు ఫ్యాన్సీ షాప్లో అడిగితే ఇస్తారు, ముత్యాలు కూర్చుకునే థ్రెడ్ ఇవ్వండి అంటే అడిగితే ఇస్తారు. చూసారా, నేను ఈ విధంగా పీసెస్ని అన్నీ గుచ్చుకోవడం జరిగింది. ఆ పెటల్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఒక పీస్ తీసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి, దాన్ని మళ్ళీ బ్లాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. అలా అన్నీ కూడా పీసెస్ని మనం దారానికి గుచ్చుకోవాలి. చూసారా, నేను బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్తో నేను ఈ మాలని రెడీ చేయడం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఇంకా మీకు నచ్చిన కాంబినేషన్తో రిబ్బన్స్తో మీకు నచ్చిన కాంబినేషన్తో మీరు రెడీ చేసుకోవాలంటే రెడీ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్, బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ రిబ్బన్ యూజ్ చేసి నేను ఈ మాలని రెడీ చేసుకున్నాను. అలా అన్ని పీసెస్ని కూడా మనం ఆ నీడిల్కి మనం గుచ్చుకోవాలండి. ఒక సబ్స్క్రైబర్ నన్ను కోరడం జరిగింది, మీ పూజ గదిలో చిత్రపటాలకి వేసిన గార్లెండ్స్ నాకు ఒక వీడియో చేసి పెడతారా అని. ఆవిడ కోసమే నేను ఈ వీడియో రెడీ చేస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మాలలు ఎలా ఉన్నాయో. ఈ విధంగా మొత్తం మనం కూర్చుకున్న తర్వాత ఇలా ఈ విధంగా మాల అన్నది రెడీ అవుతుందండి. ఇప్పుడు ఒక చిన్న రిబ్బన్, ఇది మనకి షాప్లో ఫ్యాన్సీ షాప్లో అడిగితే ఇస్తారు. ఈ రిబ్బన్ని మాలకి అటు చివర ఇటు చివర మనం అతికించుకోవాలి. నీడిల్తోనే ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మిడిల్లో ఒక డ్రాపింగ్ లాగా నేను రెడీ చేసుకున్నాను. అది కూడా సేమ్ మనం ఇందాక స్క్వేర్ పీసెస్ లాగే ఒక 3 పీసెస్ని మనం గుచ్చుకొని మధ్యలో ఒక తెల్లటి ముత్యాల పూసలు లాంటివి నేను గుచ్చుకోవడం జరిగింది. మీకు ఇవి కూడా ఫ్యాన్సీ షాప్లో అవైలబుల్ ఉంటాయి. మీకు ప్యాకెట్లో తీసుకుంటే, మీకు హోల్సేల్గా తీసుకుంటే తక్కువ పడుతుందండి. చూసారా, ఇలాగా నేను మిడిల్లో డ్రాపింగ్గా ఆ మాలకి మిడిల్లో ఒక డ్రాపింగ్ లాగా నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఆ మాలకి మిడిల్లో అటాచ్ చేసుకుందాము. కరెక్ట్గా సెంటర్ చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఎక్కువగా ఒత్తుగా పెద్ద సైజులో మాల ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు చిన్న సైజులో అంటే స్మాల్గా, కొంతమందికి సన్నంగా చిన్నగా వేసుకోవాలనుకుంటారు కదా, అది కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. దీనికి నేను ఎల్లో రిబ్బన్ని యూజ్ చేశానండి. ఆ ఎల్లో రిబ్బన్ని ఈ విధంగా మనం తీసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి పొడవుగా. ఇలా కట్ చేసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. వీటిని కూడా
ఇలా మన అన్ని పీసెస్ని కట్ చేసి ముందుగా రెడీ చేసుకోవాలి. ముందులాగే దీపం తీసుకొని దీనికి 3 సైడ్స్ అతికించుకోవాలి. ఎందుకంటే మనం మిడిల్లో కట్ చేసాం కనుక, మధ్యలో కట్ చేసాం కనుక 3 సైడ్స్ అనేది మనం అతికించుకోవడం జరుగుతుంది. ఒక సైడ్ ఆటోమేటిక్ అతికించే వస్తుంది కనుక రిబ్బన్. మీరు ఇలా చేయటం వల్ల మాలలు అనేది ఎక్కువ కాలం వస్తాయండి. అంటే పీస్లా ఊడిపోకుండా, రిబ్బన్లోంచి థ్రెడ్ బయటికి ఊడిపోకుండా ఉంటుంది. ఇలా అన్నీ అతికించుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ తీసుకొని సేమ్ ముందు చూపించే విధంగానే మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ వాటిని అటుపక్క ఇటుపక్క బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా గుచ్చుకోవాలి. ఇలా కొన్ని ఎల్లో పెటల్స్ గుచ్చుకున్న తర్వాత మిడిల్లో నేను గోల్డ్ బాల్స్ని యాడ్ చేసుకున్నాను. గోల్డ్ బాల్స్ యాడ్ చేయడం వల్ల మాల ఇంకా కొద్దిగా అందంగా ఉంటుంది. అంటే మనకి నచ్చిన స్టైల్లో మనం చేసుకోవచ్చు. గోల్డ్ అంటే గోల్డ్, సిల్వర్ అంటే సిల్వర్ బాల్స్, ప్లాస్టిక్ కూడా రుద్రాక్షలు దొరుకుతాయండి. అవి కూడా యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవి అయితే లైఫ్ లాంగ్ వస్తాయి. నేను లాస్ట్ టైం అయితే అవే గుచ్చుకొని రెడీ చేసుకున్నాను. అవి అయితే మనకు కలర్ పోవు. ఇవి ఏంటంటే తొందరగా కలర్ పోతూ ఉంటాయి. వీలైనంత వరకు అవే యూజ్ చేయండి. దొరకలేనప్పుడు ఇవి. ఈ విధంగా చూసారు కదండి, అదిగోండి నేను అలా అన్ని మాలల్ని రెడీ చేసుకున్నాను. ఇగో సిల్వర్ బాల్స్ యూజ్ చేశాను. దీనికైతే రెడ్ కలర్, దీనికైతే నేను గ్రీన్ రిబ్బన్, వైట్ రిబ్బన్తో నేను వీటిని రెడీ చేసుకోవడం జరిగింది. మనకి ఇవి వాషబుల్ అండి, ఉతుక్కోవచ్చు. ఎలా ఉతికినా కూడా అలానే ఉంటాయి. లైఫ్ లాంగ్ ఉంటాయి మీకైతే మాలలు ఒకసారి చేసుకుంటే. రిబ్బన్స్ కూడా చూసారా, ఇంకా చాలా రిబ్బన్ మిగిలిపోతుంది. మనకి తక్కువ లో బడ్జెట్లోనే దేవునికి చిత్రపటాలకు మంచి మాలలు అనేవి రెడీ అవుతాయి. ఇవి పాత మాలలండి, దేవుని చిత్రపటాలు పాత మాలలు. ఇవి నేను రెడీ చేసుకొని 5 and 6 years అవుతుంది. బ్యాక్ రెడీ చేసుకున్నాను. ఇప్పటికీ చాలా మన్నిక వాషబుల్ అండి. మనం వీక్లీ వాష్ చేసుకోవచ్చు. అవి నల్లగా అయిపోయినప్పుడు మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సేమ్ కొత్తగా వచ్చేస్తాయి. కానీ మిడిల్లోని రుద్రాక్షలో ప్లాస్టిక్, ఏదైనా కానీ ప్లాస్టిక్ పూసలు యూజ్ చేసుకుంటే ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. ఇంకా అవి కూడా గోల్డ్, సిల్వర్ వేస్తే తొందరగా వేడికి మాడిపోవడం జరుగుతుంది. బట్ అవి దొరకలేదు, అందుకే సిల్వర్ నేను గోల్డ్ బాల్స్తో నేను ఈ మాలల్ని రెడీ చేసుకున్నాను. ఓకే అండి, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.